చందమామ కథ మాంత్రికుల దీవి. తూర్పు తీరాన ఒక గ్రామంలో కేశవుడు అనే పేద యువకుడు ఉండేవాడు. వాడు ద్వీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామని ఒక వర్తకపు ఓడలో బయలుదేరాడు. ఆ ఓడ సముద్రం మీద కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఓడ మునిగిపోయింది. మిగిలిన ప్రయాణికులు ఏమయ్యారో తెలియలేదు. కేశవుడిని మాత్రం ఉప్పెన కెరటాలు ఒక దీవి మీదికి తెచ్చి పడేశాయి. ఆ దీవిలో ఒక మనిషి కానీ, ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ లేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లున్నాయి. వాటి నిండా కాయలున్నాయి. ఆ కాయలు కోసుకుని పొట్ట పోసుకోవడం తప్ప కేశవుడికి మరొక మార్గం కనిపించలేదు. అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. అప్పుడు వాడికి ఒక అద్భుతం కనిపించింది. ఒక పెద్ద అడవి పంది గాల్లో తేలుతూ ఆ దేవికేసి వస్తున్నది. కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ పందికి రెక్కలన్నా లేవు. అది గాల్లో తేలుతూ వచ్చి దీవి మీద వాలి ఎండ పొడలో పడుకొని పెద్దగా గురక పెడుతూ నిద్రపోసాగింది. కేశవుడు చెట్టు నుంచి కిందికి దిగి వచ్చి ఆ పందిని పరీక్షించాడు. అది మామూలు పందిలాగానే ఉన్నది. అయితే దాని నోట బలమైన కూరలున్నాయి. ఆ పంది పక్కనే చాలా పెద్ద వజ్రం ఒకటి ఉన్నది. ఆ వజ్రాన్ని ఆ పందే నోట కరుచుకొని తెచ్చి ఉండాలి. కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు. అంత పెద్ద వజ్రాన్ని వాడెన్నడూ చూడలేదు. ఆ దీవి నుంచి వెళ్ళిపోగలిగితే నా దరిద్రం తీరడానికి ఈ వజ్రం చాలు అనుకున్నాడు కేశవుడు. అంతలో ఆ పంది గురక పెట్టడం మాని నిద్రలేచే లక్షణాలు ప్రదర్శించింది. అయ్యో, ఈ పంది నన్ను చంపేస్తుంది కాబోలు, చెట్టు మీదనే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు వాడు. ఆ మాట మనసులో అనుకోవడమే తడవుగా కేశవుడు గాల్లో లేచి కొబ్బరి చెట్ల మధ్య వాలాడు. ఆ వజ్రంలో ఏదో మహిమ ఉన్నది. అది పట్టుకుంటే ఏది కోరుకుంటే అది జరుగుతుందిలాగా ఉంది. దీని మహిమ వల్లనే పంది గాల్లో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు. ఈ లోపల పంది లేవనే లేచింది. అది కేశవుడున్న చెట్టు కిందికి వచ్చి తల ఎత్తి చూసింది. కేశవుడి చేతిలో ఉన్న వజ్రం దానికి కనిపించింది. వెంటనే అది భయంకరంగా గర్జించింది. కేశవుడు ఒక బరువైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్ట మీద విసిరాడు. ఆ దెబ్బకు పంది మూర్ఛపోయింది. అదే సమయం అనుకుని కేశవుడు వజ్రం సహాయంతో కిందికి దిగి వచ్చి పెద్ద రాయితో పంది తల చితక్కొట్టి దాన్ని చంపేశాడు. ఆ పంది ఒక మాంత్రికుడు. వాడికి పంది రూపంలో గాల్లో తిరగడం సరదా. కేశవుడు తనకి తెలియకుండానే ఒక మాంత్రికుడిని చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు. ఆ దీవిలో ఇంకా ఇతర మాంత్రికులు ఉన్నారు. ఆ సంగతి కూడా వాడికి తెలియదు. అయితే కోరినది ఇవ్వగల వజ్రం చేతికి రావడంతో కేశవుడికి భయాలన్నీ తీరిపోయాయి. వాడికి ఆ దీవంతా తిరిగి చూడాలనిపించింది. వాడు కూడా గాల్లో తేలుతూ దీవి లోపల భాగం కేసి బయలుదేరాడు. దూరాన వాడికి పొగ కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళని చూద్దామని కేశవుడు అటుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసె ఉన్నది. దాని ముందు కాళ్ళు లేని వాడొకడు కూర్చొని నిప్పుల్లో మేకపిల్లని కాలుస్తున్నాడు. కేశవుడు ఆ కాళ్ళు లేని వాడిని సమీపించి, అయ్యా, నాకు కాస్త తిండి, రాత్రికి పడుకునేందుకు కాస్త చోటు ఇప్పించగలరా అని అడిగాడు. నాకున్న దానిలోనే నువ్వు తిను అంటూ కాళ్ళు లేనివాడు తాను కాల్చుకున్న మేకపిల్లలో కేశవుడికి భాగం పెట్టాడు. కానీ ఆ మనిషి తన కేసి చూసే చూపులను చూస్తే వాడు తనని కూడా కాల్చుకొని తినేవాళ్లాగా కనిపించాడు కేశవుడికి. తిండి దండం అయ్యాక ఆ మనిషి కేశవుణ్ణి నువ్వెక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కేశవుడు తన కథ అంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపాడు. కాళ్ళు లేని వాణ్ణి కదలలేకుండా ఉన్నాను. నాకు ఆ వజ్రం ఇచ్చావంటే నేను నీకు మహిమగల గొడ్డలి ఇస్తాను. దాన్ని పిడి మీద కొట్టి నిప్పు చెయ్యి అంటే అది వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది. దాని తల మీద కొట్టి తల తీయి అంటే ఎదుటివాడి ప్రాణం తీసేస్తుంది అన్నాడు కాళ్ళు లేని మాంత్రికుడు. సరే, మారకం నాకు ఇష్టమే అని కేశవుడు తన వజ్రాన్ని ఒక చేత్తో ఇస్తూ రెండో చేత్తో గొడ్డలు తీసుకున్నాడు. వెంటనే కేశవుడు గొడ్డలి తల మీద కొట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం ఆ గొడ్డలి కాళ్ళు లేని వాడి తల నరికేసింది. కేశవుడు జాగ్రత్త పడడం మేలే అయింది. లేకపోతే ఆ కాళ్ళు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాణ్ణి మంటల్లో వేసి ఉండేవాడే. మరొక మాంత్రికుణ్ణి చంపడమే కాక వజ్రంతో పాటు గొడ్డలి కూడా సంపాదించిన కేశవుడు సూర్యాస్తమయం అయ్యేసరికి మరొక గుడిసె వద్దకు వచ్చాడు. దాని బయట చేతులు లేని వాడొకడు కూర్చొని ఉన్నాడు. వాడి పక్కన ఒక చిన్న అరుగు, దాని మీద ఒక చెట్టి ఉన్నాయి.
ఆ చేతుల్లేని వాడు తన్ని సమీపిస్తున్న కేశవుణ్ణి చూసి కంగారు పడుతూ గడ్డంతో చట్టీని పక్కకు తోశాడు. ఆ చట్టీలో ఉన్న పాలు కిందికి తొల్లి మహాప్రవాహమై కేశవుడికేసి పారసాగాయి. అంతకంతకు అది పెద్ద వరదలాగా అయి చేతుల్లేని వాడి గుడిసె చుట్టూ ఉన్న చోటును ముంచసాగింది. మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోవలసిన వాడే, కానీ వజ్రం సహాయంతో వాడు గాల్లోకి లేచి చేతుల్లేని వాడి పక్కన వాలాడు. చేతుల్లేని వాడు ఆశ్చర్యంతో ఇదేం విద్య అన్నాడు. కేశవుడు తన దగ్గరున్న వజ్రాన్ని చూపిస్తూ ఇది ఉంటే కోరిందల్లా చేయవచ్చు అన్నాడు. నా చట్టి తీసుకొని నాకు ఆ వజ్రం ఇయ్యి. ఈ మంత్రపు చట్టి కోరిన ఆహారం ఇస్తుంది. దీన్ని బోర్లించి దేశాలకు దేశాలే ముంచి పారేయవచ్చు అన్నాడు వాడు. కేశవుడు తన వజ్రాన్ని వాడికి ఇచ్చి చట్టి చేతిలోకి తీసుకుంటూ గొడ్డల తల మీద కొట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం చేతుల్లేని వాడి తల పడిపోయింది. కేశవుడికి వజ్రంతో గొడ్డలతో పాటు చట్టి కూడా వచ్చింది. ఆ రాత్రికి వాడు చేతుల్లేని వాడి గుడిసెలోనే పడుకొని మర్నాడు లేచి రోజల్లా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యాన్ని సమీపించాడు. ఆ అరణ్యంలో నుంచి తప్పట చప్పుడు భయంకరంగా వినవస్తుంది. అరణ్యంలోని ఏనుగులు, సింహాలు, పుల్లు, ఇతర మృగాలు ఆ ధ్వని విని బెదిరి మందలు మందలుగా పారిపోతున్నాయి. చప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది. కేశవుడు ఆ దిక్కుగా వెళ్ళాడు. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక రాక్షసాకారుడు కూర్చొని ఉన్నాడు. వాడి ముందు డోల్ లాంటిది ఒకటి ఉన్నది. వాడు కేశవుణ్ణి చూస్తూనే భోజనానికి రా అని పిలిచాడు. అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి సాధ్యమైనంత దూరంగా చతికలబడ్డాడు. రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు. అది నరమాంసం అని కేశవుడికి అనుమానం కలిగింది. నేను శాకాహారిని, మాంసం తినను అంటూ వాడు తన చట్టి నుంచి ఆహారం తినసాగాడు. అదేం చట్టి అని రాక్షసుడు అడిగాడు. ఇందులో నుంచి ఏది కావాలంటే ఆ ఆహారం దొరుకుతుంది అన్నాడు కేశవుడు. ఆ చట్టి నాకిచ్చి నా డోలు నువ్వు తీసుకో. ఇది మంత్రపు డోలు. దీన్ని ఒక పక్క వాయిస్తే ఎలాంటి ప్రాణాలన్నా భయపడి పారిపోతాయి. రెండో పక్క వాయిస్తే అంతులేని సేనలు పుట్టుకొచ్చి నిన్ను రక్షిస్తాయి అన్నాడు రాక్షసుడు. సరే అంటూ కేశవుడు రాక్షసుడికి చట్టి ఇచ్చి డోలు తీసుకొని తన గొడ్డలితో రాక్షసుడి తల నరికేశాడు. వజ్రము, గొడ్డలి, చట్టి, డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు. ఆ దేశపు రాజు వట్టి పాపాత్ముడు. అతను తన ప్రజలనే దోచి చంపించేసేవాడు. దేశానికి కొత్తవారు ఎవరు వచ్చినా పట్టి తెప్పించేవాడు. కేశవుడు ఆ దేశంలో అడుగుపెట్టగానే 12 మంది భటులు అతన్ని పట్టుకోవడానికి వచ్చారు. కేశవుడు డోలు ఒక పక్క వాయించేసరికి వాళ్ళు బెదిరి పారిపోయారు. అది తెలిసి రాజు కేశవుడిపైకి మరొకంతమంది సైనికులను పంపాడు. కేశవుడు మళ్ళీ డోలు వాయించి వాళ్ళను కూడా పారద్రోలాడు. ఈసారి రాజు తన సైన్యాన్ని మొత్తంగా పంపాడు. కేశవుడు తన చట్టి బోర్లించి వరదలు పుట్టించాడు. సైన్యమంతా ఆ వరదలో పడి కొట్టుకుపోయింది. రాజు ఒంటరివాడైపోయాడు. కేశవుడు రాజున్న చోటికి వెళ్ళి తన గొడ్డలి తలను తట్టి తల తీయి అన్నాడు. రాజు తల ఎగిరిపోయింది. ప్రజలు సంతోషించి కేశవుడికి రాజ్యాభిషేకం చేశారు. మన దేశానికి సైన్యం లేకుండా పోయింది ఎలా అన్నారు మంత్రులు కేశవుడితో. కేశవుడు డోలు రెండో పక్క కొట్టి అంతులేని సైన్యాలను సృష్టించాడు. మంత్రులు సంతోషించారు. అంత సేనను అంత సులభంగా సృష్టించే రాజు ఉండగా తమ దేశానికి శత్రుభయం ఉండదు అని వాళ్ళు గ్రహించారు. కథ సమాప్తం.